అంతరాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన చెంచు దాసరి అంకన్నపై 34 కేసులు, బాపట్ల సత్య హరిశ్చంద్రుడిపై 16 కేసులు, బాపట్ల చిన్న హుస్సేనిపై 10 కేసులు, చెంచు దాసరి జమ్ములపై 12 కేసులున్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మీడియాకు తెలిపారు. ఈ ముఠా వద్ద నుంచి సుమారు 10,85,000 రూపాయల విలువైన 11 తులాల బంగారం, 21 తులాల వెండి, 10 గ్రాముల 10,100 రూపాయల నగదు, 2 మోటార్ సైకిళ్లు, దోపిడీకి వాడిన కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రోజు మన సిసిఎస్ టీం, పాణ్యం సిఐ, ఎస్ఐ పాణ్యం, మన ఏఎస్పీ గారు అందరూ ఒక గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్ లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డెకాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్స్ చేస్తున్నాడు. 21 లో మెడికొండూరులో వీళ్ళ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అద్దసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో, గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్ లో ఉన్నాడు. తర్వాత ఈటలపాడు, పల్నాడు జిల్లాలో హైవే డెకాయిటీస్, 2 హైవే డెకాయిటీస్ లో అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ, వాళ్ళ టీం, ఎస్ఐ పాణ్యం, సిసిఎస్ పాణ్యం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్ కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న. ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ ఈలే అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో ఈలే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు, గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలే వెనక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, ఆర్ బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లో లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు